ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళ వెళ్తున్నారు. దాదాపు 20 రోజులు అక్కడే ఉండనున్నారు. పవన్ కళ్యాణ్ కేరళలోని ప్రముఖ ప్రకృతి వైద్య చికిత్స కేంద్రంలో ట్రీట్మెంట్ తీసుకోనున్నారు. పవన్ కళ్యాణ్ తరచూ ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్, అలసటతో పాటుగా పలు సమస్యలతో బాధపడుతున్నారు. ఆగస్టు 15 రోజున కూడా తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఇలా వరుసగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా కేబినెట్ సమావేశాలతో పాటుగా పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అందుకే అక్కడ కేరళ ప్రకృతి వైద్య కేంద్రంలో ప్రత్యేక థెరపీలు చేయించుకునేందుకు దాదాపు 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ముక్కుకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సర్జరీ చేశారు. ఆ తర్వాత ఆయన అమరావతిలో అధికారులతో సమావేశమైన తర్వాత ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అనంతరం వైద్యులు పరీక్షించి సైనసైటిస్ కారణంగా ఇబ్బంది పడ్డారని తేల్చారు. ముక్కుకు సర్జరీ చేయాలని సూచించడంతో అపోలోలో చేరారు. అక్కడ సైనసైటిస్ కు సంబంధించిన సర్జరీ చేశారు. అనంతరం వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఆ తర్వాత ఆయన కోలుకుని అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 భుజాలకు రొటేటర్ కాఫ్ ఇంజురీస్ ఉన్నాయి. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో జూలై నెలలో ఆయన కుడి భుజానికి ముంబైలోని కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ చేశారు. ఒకేసారి 2 భుజాలకు ఒకేసారి సర్జరీ చేస్తే ఇబ్బంది పడతారని ముందు కుడి భుజానికి సర్జరీ చేశారు. మరో భుజానికి 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ భుజానికి 2016లో గాయాలయ్యాయి. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా సరే ఆయన పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ వరుసగా సమావేశాలు 2018లో పోరాట యాత్ర చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తో కరచాలనం చేయాలని కొంతమంది అభిమానులు, జన సైనికులు చేతులు గట్టిగా లాగేవారు. దీంతో ఆయన నొప్పితో బాధపడ్డారు. 2019 ఎన్నికలు, ఆ తర్వాత కూడా పర్యటనలకు వెళ్లిన సమయంలో అలాగే జరిగింది. గాయాలు తిరగబెట్టాయి. ఏప్రిల్ నెలలో వైద్య పరీక్షలు చేసే సమయంలో పవన్ కళ్యాణ్ భుజాలకు రొటేటర్ కాఫ్ ఇంజురీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించారు. సర్జరీ చేయించుకోవాలని సూచించారు. అందుకే ముందుగా కుడి భుజానికి సర్జరీ చేశారు. అయితే ఆయన తరచూ జ్వరంతో బాధపడుతున్నారు. ఇలా వరుసగా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకే కేరళకు ప్రకృతి వైద్యం కోసం వెళ్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళ వెళ్తున్నారు. దాదాపు 20 రోజులు అక్కడే ఉండనున్నారు. పవన్ కళ్యాణ్ కేరళలోని ప్రముఖ ప్రకృతి వైద్య చికిత్స కేంద్రంలో ట్రీట్మెంట్ తీసుకోనున్నారు. పవన్ కళ్యాణ్ తరచూ ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్, అలసటతో పాటుగా పలు సమస్యలతో బాధపడుతున్నారు. ఆగస్టు 15 రోజున కూడా తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఇలా వరుసగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా కేబినెట్ సమావేశాలతో పాటుగా పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అందుకే అక్కడ కేరళ ప్రకృతి వైద్య కేంద్రంలో ప్రత్యేక థెరపీలు చేయించుకునేందుకు దాదాపు 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ముక్కుకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సర్జరీ చేశారు. ఆయన అమరావతిలో అధికారులతో సమావేశమైన సమయంలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అనంతరం వైద్యులు పరీక్షించి సైనసైటిస్ కారణంగా ఇబ్బంది పడ్డారని తేల్చారు. ముక్కుకు సర్జరీ చేయాలని సూచించడంతో అపోలోలో చేరారు. అక్కడ సైనసైటిస్ కు సంబంధించిన సర్జరీ చేశారు. అనంతరం వారం రోజుల నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఆ తర్వాత ఆయన కోలుకుని అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు.
అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 భుజాలకు రొటేటర్ కాఫ్ ఇంజురీస్ ఉన్నాయి. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో జూలై నెలలో ఆయన కుడి భుజానికి ముంబైలోని కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ చేశారు. ఒకేసారి 2 భుజాలకు సర్జరీ చేస్తే ఇబ్బంది పడతారని ముందు కుడి భుజానికి సర్జరీ చేశారు. మరో భుజానికి 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ భుజానికి 2016లో గాయాలయ్యాయి. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా సరే ఆయన అప్పుడు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ వరుసగా సమావేశాలు 2018లో పోరాట యాత్ర చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తో కరచాలనం చేయాలని కొంతమంది అభిమానులు జన సైనికులు చేతులు గట్టిగా లాగేవారు. దీంతో ఆయన నొప్పితో బాధపడ్డారు. 2019 ఎన్నికలు ఆ తర్వాత కూడా పర్యటనలకు వెళ్లిన సమయంలో అలాగే జరిగింది. గాయాలు తిరగబెట్టాయి. ఏప్రిల్ నెలలో వైద్య పరీక్షలు చేసే సమయంలో పవన్ కళ్యాణ్ భుజాలకు రొటేటర్ కాఫ్ ఇంజురీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. సర్జరీ చేయించుకోవాలని సూచించారు. అందుకే ముందుగా కుడి భుజానికి సర్జరీ చేశారు. అయితే ఆయన తరచూ జ్వరంతో బాధపడుతున్నారు. ఇలా వరుసగా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకే కేరళకు ప్రకృతి వైద్యం కోసం వెళ్తున్నారు.